హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇవాళ మీకు స్పెషల్ అండ్ హెల్తీ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది మామూలు దోశ అస్సలు కానే కాదండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు క్లియర్గా కొన్ని టిప్స్ అనేవి అర్థమవుతాయి. ఇది స్పెషల్ అని ఎందుకన్నాను అంటే ఇక్కడ రైస్ వాడకుండా వేసిన హెల్తీ దోశ అండి. అయితే ఏం వాడాను అనుకుంటున్నారు కదా, ఇక్కడ చూడండి. ఒక్కటే ఒక చిన్న కప్పు, అంటే అదేనండి చిన్న గ్లాసుడు అయితే నేను గ్లాస్తో కొలుసుకున్నాను. మీరు కావాలంటే కప్తో కూడా కొలుచుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్నది ఒక గ్లాసు మినపప్పు అండి. మీరు పొట్టు ఉన్న మినపప్పు కూడా తీసుకోవచ్చు, అది కూడా ఒక గ్లాసు సరిపోతుంది. ఇది నేను పొట్టు లేని మినప గుళ్ళు అయితే తీసుకున్నానండి, ఒక గ్లాసు. తర్వాత అదే గ్లాస్తో రాగులు తీసుకున్నానండి. ఇక్కడ నేను అసలు రైస్ అనేదే వాడలేదు. మీకు ఎవరైనా రైస్ తినని వాళ్ళు ఉంటే అండ్ వాళ్ళకి దోశ ఇష్టమైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఈ దోశలు. తర్వాత అదే కప్పుతో జొన్నలు తీసుకోండి. ఇక్కడైతే నేను తెల్ల జొన్నలు తీసుకున్నానండి. మనకి ఈజీగా సూపర్ మార్కెట్స్లో రాగులు అలాగే జొన్నలు చక్కగా దొరుకుతున్నాయండి. ఇక్కడ మనం నార్మల్గా అయితే ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రైస్ అనేది తీసుకుంటామండి, మన కన్సిస్టెన్సీని బట్టి. ఇక్కడ నేను రైస్ వాడట్లేదు కాబట్టి జాగ్రత్తగా మీకు ఈజీ ప్రాసెస్లో అయితే మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అన్నీ 3 ఏవైతే మనం దినుసులు తీసుకుంటున్నామో ఆ 3 ఒక్కొక్కటి ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఒక స్పూను మెంతులు అయితే వేసానండి. మెంతులు ఇష్టం లేకపోతే అవి స్కిప్ చేయొచ్చు. బట్ మెంతులు అనేవి మనం ఫెర్మెంట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఇందులో రాగులు వేయడం వల్ల మనకి ఫెర్మెంటేషన్ అనేది ఈజీగా అవుతుంది. అలాగే ఫెర్మెంట్ అయిన రాగులు చాలా మంచిదండి హెల్త్కి, హెయిర్కి, కళ్ళకి, అలాగే మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. అందుకని నేను మీకోసం ఈ హెల్తీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవి బాగా కడుక్కోవాలండి. మామూలుగా మనం మినపప్పు బియ్యం కడిగేసినట్టుగా 2-3 సార్లు కాకుండా కనీసం 5-6 సార్లన్నా కడగాలి. ఎందుకంటే రాగుల మీద సన్నని హస్క్ అనేది ఉంటుందన్నమాట. అది పోయేంత వరకు, నీళ్లు క్లియర్గా వచ్చేంత వరకు మనం బాగా కడిగి దాంట్లో మంచినీళ్ళు పోసుకొని ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు వీటిని నీళ్లు పోసి నానపెట్టాలి అండి. జొన్నలు అనేవి మనకి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, పిల్లలు తిన్నప్పుడు బొజ్జనొప్పి రాకుండా, అలాగే పెద్దవాళ్ళు నమలటానికి ఈజీగా ఉండాలి, అలాగే మనకి గ్రైండర్లో వేసినప్పుడు ఈజీగా అవి నలగాలి అని అంటే ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు నానపెట్టుకోండి. మీకు దీంట్లో టిప్ ఏంటి అంటే రాత్రి ఇవి నానపెట్టేసుకుంటే చక్కగా మార్నింగ్ కల్లా మెత్తగా నానిపోతాయండి. ఇప్పుడు అవే నానపెట్టిన దాన్ని తర్వాత మళ్ళీ కడుక్కోవాలండి. మిక్సీలో వేసే ముందు ఖచ్చితంగా మళ్ళీ 2-3 సార్లు కడగండి. అప్పుడే వాటికి ఏదైనా స్మెల్ అనేది వస్తుంటే పోతుందండి. రాగులు మనం ఎక్కువసేపు నానబెట్టడం వల్ల కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా, అందుకని ఒకసారి అయితే 2 సార్లు కడుక్కొని అప్పుడు మీరు గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి మీ చేత్తో అయితే కలపండి. గరిటెతో కాకుండా చేత్తో కలిపిన తర్వాత దాన్ని 5 నుంచి 6 గంటలు బయట ఉంచండి. అంటే ఫెర్మెంటేషన్ కోసం బయట అయితే ఉంచండి. చూసారా ఫెర్మెంట్ ఎంత బాగా అయిందో. నేను అలా వదిలేశాను. మీకు మిగిలింది ఇంకా పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, నెక్స్ట్ డే కూడా వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి. ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకొని ఫెర్మెంట్ అయింది, చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇంకా చట్నీ చేసుకుందాం పదండి. ఒక బాండీలో కొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అరకప్పు పల్లీలు, అలాగే 7 నుంచి 8 జీడిపప్పులు, మీకు వీలుంటే ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోండి. కొన్ని ఈ కరివేపాకు వేసుకున్నానండి. ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తామో అప్పుడు ఈ పుట్నాల పప్పు వేసుకుంటే సరిపోతుందండి. బాగా వేయించుకుంటే మనకి కలర్ అనేది మారుతుందన్నమాట. చూసారా, జీడిపప్పు కూడా కలర్ మారింది, అలాగే పల్లీలు కూడా కలర్ మారాయి. ఇవి చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే నీళ్లు వేసేసుకొని చక్కగా మనము మెత్తని పేస్ట్లా చేసేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా తాలింపు పెట్టేసుకొని, తాలింపు దినుసులు మీకు తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే కరివేపాకు. నేను చట్నీలో కూడా కరివేపాకు వేసేసానండి. పిల్లలు ఇంచక్క తినేస్తారు పక్కకు తీయకుండా, వాళ్ళకి హెల్త్ అండ్ హెయిర్, కన్నుకి కూడా మంచిది కదా.
ఇంకా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశలు వేసుకుందాం పదండి. ఇక్కడ మనం చిన్న చిన్న టిప్స్ ఏం పాటించాలి అంటే పెనం అనేది కొంచెం హీట్గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనకి దోశలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. అంటే చాలామంది క్రిస్పీగా తింటారు, కొంతమంది మెత్తగా తింటారు. అలాగే ఆనియన్ దోశ వేసుకుంటూ ఉంటారు కదా. మీరు ఎలా వేసుకున్నా సరే ఈ దోశ కంపల్సరీ చక్కగా వస్తుందండి. ఏ పెనం మీద అయినా వేయండి, కంపల్సరీ నేను గ్యారంటీ ఇస్తున్నాను. చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు ఎన్ని తిన్నా తినాలనే అనిపిస్తూ ఉంటుంది. అలాగే టమ్మీ కూడా హెల్తీ కూడా మీకు ఫిల్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ క్రిస్పీ దోశ అయితే ఫస్ట్ క్రిస్పీ దోశ వేసి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేశానండి. చాలా చక్కగా వచ్చింది, తినాలనిపించేటట్టుగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ దోశ వచ్చేసి కారం దోశ, అలాగే ఆనియన్ దోశ కూడా వేశాను. ఆనియన్ దోశ నేను కొంచెం అందులోనే కారం ఉప్పు కలిపేసి ఆనియన్ దోశ వేశానండి. అండ్ మీరు పిల్లలకి ఇచ్చేటట్టయితే చిన్న చిన్న దోశలు కూడా వేసుకోవచ్చు. మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటే మీకు చక్కగా దోశలు అనేవి వచ్చేస్తాయి. చూసారా ఫెర్మెంటేషన్ ఎంత బాగా అయిందో. మనం ఏ సోడా, బేకింగ్ సోడా కానీ ఏ సోడా, వంట సోడా ఇలాంటివి ఏమీ వాడకుండా చక్కగా వచ్చింది. కానీ కొంచెం ప్రాసెస్ మనకి ఫెర్మెంటేషన్కి టైం పడుతుందండి. మనం నార్మల్ దోశలో కూడా ఫెర్మెంటేషన్ కంపల్సరీ కదా. అలా చూసుకుంటే మనం హెల్తీగా ఇలాంటి దోశలు చేసుకోండి. నేను ఇప్పుడు యూజ్ చేసిన చిన్న గ్లాసు మాకు 2 days వచ్చిందండి. మీరు కూడా ఇలాంటి దోశలు వేసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మీ సపోర్టు మాకు ఎప్పుడూ అవసరమే. ఇలా క్రంచిగా కూడా కాలనీయండి. మీరు రంగు చూసి అరే తెల్లగా లేదు, ఎర్రగా లేదు అని అయితే అనుకోకండి. టేస్ట్ చూసి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నట్టు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయము, మినపప్పు మిక్సీ ఆర్ గ్రైండర్లో వేసేసుకొని మనము రాగిపిండి, జొన్నపిండి కలిపేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చండి చాలామంది. బట్ అవి మనం రెడీమేడ్గా తెచ్చుకోవడం వల్ల దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నారు. మీకు మీ ఇంట్లోనే పట్టుకుంటే అంటే ఆ పిండి ఆడిస్తే కనుక చక్కగా కలుపుకోవచ్చు. అలాగే మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ కదండి. మీరు 1 kg రాగులు, 1 kg జొన్నలు, 1 kg మినువులు తెచ్చేసుకొని చక్కగా ఒక డబ్బాలో 1.5 kg అలా కలిపేసి పెట్టేసుకుంటే మీకు ఎప్పుడంటే అప్పుడు దోశ కావాలి అనుకుంటే చక్కగా దాంట్లోంచి తీసి ఒక గ్లాసుడు కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫెర్మెంటేషన్కి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మెయిన్గా మనం 2 points ఏంటంటే వాష్ చేయడము, చక్కగా వాష్ చేసుకోవాలి, అలాగే ఫెర్మెంటేషన్కి పెట్టుకోవాలండి. ఇదే మనం 2 టిప్స్ పాటించాలి. మీకు ఏ టైప్ ఆఫ్ దోశ అయినా వేసుకోండి. మసాలా దోశ కూడా వేసుకోవచ్చు, కారం దోశ, గీ దోశ. మేమైతే ఇవి ఆల్మోస్ట్ నేనైతే 4 తిన్నానండి. నా ఫేవరెట్ వచ్చేసి ఇలా ఆనియన్ అండ్ కారం దోశ విత్ గీ అండి. చాలా బాగుంది. అండ్ నాకు చట్నీ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా నచ్చుతుందండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హెల్తీ రెసిపీస్ చూసి పాటించే వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే పిల్లలకి సెలవులు కదండి, కొన్ని టాస్క్లు అయితే ఇచ్చి నేను షార్ట్స్ కింద అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. వాటికి 180 views వరకు వెళ్ళాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మిగిలిన రెసిపీస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండి.